చికెన్ ముక్క. బాబోయ్ బాబోయ్, మీకేం చెప్పండి, నేను అస్సలు నిజం మాటలు రావట్లేదండి. ప్రామిస్ మాటలు రావట్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ ఈ విధంగా. అండి చూడండి, ఏంటిది కోడి అండి. ఇవాళ కోడి కోసుకుంటున్నాం మనం. నేనైతే ఇవాళ కోడి కూర వండాలనుకుంటున్నాను. కోడి కూర అంటే కొద్దిగా ఎగిరి పెట్టుకుంటానండి. ఎగిరి ఎలాగుంటుంది నా స్టైల్లో, అది పూర్వకాలం వంట అంటారో మరి ఎప్పుడు కాలం వంట అంటారో అది మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు, సరేనా? నా స్టైల్లో అయితే నేను ఇవాళ కూర వండుకోవాలనుకుంటున్నానండి. చూద్దాం ఏ విధంగా వస్తుందో, దానికి మీరే కామెంట్ చేసి మనం చెప్పాలి. నేనైతే ఇదిగోండి కట్ చేసుకుంటున్నాను మరి కోళ్ళు అయితేనే. ఇది వాళ్ళ కోసమండి, చికెన్ లాలీపాప్. వెరైటీ వెరైటీ చికెన్లు వండుకుంటున్నారండి ఇప్పుడు. మాకైతే ఓల్డే, వెరైటీగా వండడానికి అయితే ఏమీ లేదు, ఓల్డ్గానే వండుకోవాలి మేము. ఇంకా మనం కట్ చేసుకుందామండి, తర్వాత మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం. ఇంకో చూడండి, చికెన్ అయితే మనం కడిగేసుకున్నాం. ఇందులో ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కోయేసినాను, వేసేస్తాను. వేసేసి ఇది ఏ విధంగా వండుతాను, ఎలా వండుతాను అన్నదైతే మీకైతే నేను ఇవాళ ప్రాసెస్ చూపించాలనుకుంటున్నాను. మన వీడియోస్లో అయితే 2 చికెన్లు అయితే ఉన్నాయండి, 2 వెరైటీగా. ఒకటి క్యాప్సికమ్ చికెన్, ఒకటి మసాలా లేకుండా అయితే ఉన్నాయండి. అది మామూలుగా ఇప్పుడు మరి సరే కొత్త మోడల్తో అయితే వచ్చాను. మోడల్ అయితే కాదండి, ఓల్డే ఇది. నాకు తెలిసినంత మట్టుకైతే ఓల్డే. కొత్తగా వండుతున్నాను అని అయితే నేను అన్ను. కాకపోతే మనం అన్నీ కూడా కలుపుకొని పెట్టుకుంటాం అన్నమాట. చికెన్ కొద్దిగానే తీసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా దానికి తగ్గట్టు తీసుకున్నాను. ఇవ్వండి చూడండి, చూసారు కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి కుమ్ముకొని పెట్టుకున్నానండి ఫ్రెష్గానే. ఇదిగోండి చూడండి, ఫ్రెష్గా కుమ్ముకొని పెట్టుకున్నాను అనమాట. వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల సెక్షన్ అయితే అయిపోయింది. ఓన్లీ మనం అల్లం వెల్లుల్లి సరిపడా అల్లం వెల్లుల్లి అండి, సరిపోద్ది. అలాగే మనం ఉప్పు కారాలు కూడా వేసుకుందాం సరిపడా. ఇది చూడండి, ఉప్పు కనబడుతుంది కదా, సరిపడా. పసుపు, అలాగ వచ్చేసి కారం. మసాలా అయితే లాస్ట్లో వేసుకోవచ్చు, ఎగురుతా ఉంటుంది కదా, అప్పుడు వేసుకుందాం. మసాలా కూడా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా లవంగ మొక్కలు అవి. చూడండి, కారం సరిపడా అన్నమాట. నాకు సరిపడా, మీకు సరిపడా మీరు వేసుకోండి. అలా వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, నూనె అండి సరిపడా నూనె. చూసారు కదా. ఇప్పుడు ఇది ఇలా కలిపేయాలన్నమాట, బాగా కలుపుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే వేసుకోవచ్చండి, కాకపోతే ఇప్పుడు వేసుకొని చేయమంట వచ్చేస్తుంది కదా, మనం ఇది కలుపుకుంటున్నాం కాబట్టి. ఇది జస్ట్ మనం ఒక పావు గంట నానబెట్టుకుని, టైం అంటే 1 గంట ఉంచుకోవచ్చు, టైం లేకపోతే అరగంట, ఇంకా టైం లేకపోతే పావు గంట. ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది. నాకైతే టైం లేదు, ఒక పావు గంట అంటే పావు గంట ఉంచి మనం వండేసుకుందాం. ఎగిరిండి ఇది, ఒక్క నీళ్ళు సుక్క వేయకుండా అయితే నేను వండాలనుకుంటున్నాను. ఎగురు అన్నమాట. ఫ్రై అంటారు, ఎగురు అంటారు. ఉల్లిపాయలు అయితే వేసాను, మరి ఉల్లిపాయలు వేసిన దాన్ని ఫ్రై అంటారు లేదు నాకైతే తెలియదు. కానీ
నేనైతే ఎగిరి అంటున్నానండి, చికెన్ ఎగురు అన్నమాట. ఇది మూత పెట్టుకుని మనం ఒక అరగంట సేపు నాననిద్దాం, సరేనా? నాననిచ్చినాక ప్రాసెస్ మొదలెట్టుకుందాం. పచ్చిమిరకాయలు అయితే మనం తాలింపులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గిన్నె అయితే పెట్టాను, పావుగంట అయితే అయిపోయింది. మనం అయితే చికెన్ అయితే ఇంకా ఎగురు చేసుకుందాం. ఇదైతే ఎసరు పెట్టాను రైస్కి. ఇదిగోండి, ఇవాళ మా అందరికి కూడా రైసే మాట. సరే, మనం చికెన్ అయితే చూసుకుందాం ఇప్పుడు. నేనైతే నానబెట్టుకుని అయితే పావుగంట అయిపోయింది. ఇదిగోండి, బాక్స్ వేసి మూత పెట్టుకున్నాను అనమాట. ఇంకా నూనె వేసుకోలేదండి. నూనె వేసుకుని అయితే మనం కలిపేసుకుని వేసుకున్నాం కదా చికెన్. నూనె అయితే మనకు సరిపోద్ది. సిమ్లో ఉడికించాలండి. ఇది హైలో అయితే అస్సలు పెట్టద్దు, హైలో పెడితే మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకు సిమ్లోనే పెట్టండి. సరే అండి, ఒకసారి మనం తిప్పుకుందాం చక్కగా. ఈలోపు మనము ఇది కొంచెం మగ్గిలోపు జీలకర్ర, ధనియాలు, అలాగే లవంగాలు, గసగసాలు లేవండి, లాలికాయలు, ఇవి కొంచెం పొడి చేసుకుని గరం మసాలా రెడీ చేసుకుందాం. ఈలోపు మనం దీనికి మూత కూడా పెట్టేసుకుందామండి, ఇది మగ్గుతూ ఉంటుంది. ఇంకోటి చూడండి, లవంగ మొగ్గలు నాకు సరిపడగా తీసుకుంటున్నాను నేను, 2 అంటే 2. ఇవి పొడిని చేసుకుంటాను అనమాట ముందుగా. ఇది చూడండి, స్టార్ పువ్వు చూసారు కదా, అదొకటి తీసుకున్నాను. పువ్వులో కొద్దిగా అన్నమాట. ఇది దర్శన్ చూసారా, చిన్నది. అలాగొచ్చేసి ఇవి 2 దెబ్బలు కొట్టుకొని ఇది ధనియాల పొడి పొళ్ళండి. మనం అది పొంగుకునేలాగైతే ఇప్పుడు నలగదు, చాలా టైం పడుతుంది. మన ఎసరు కూడా పొంగు వచ్చేసింది అక్కడ. జీలకర్ర పొడి నాకు సరిపడా, అంటే ఆ కూరకి సరిపడా. మసాలా ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇది లాలికాయల పొడి అండి, కొద్దిగా పొడి ఇందులోనే వేసుకుంటున్నాను. ఇంకా దంచేసుకుందాం మొత్తాన్ని మెత్తగా. వెల్లుల్లిపాయ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, అందుకే వెల్లుల్లిపాయ అయితే ఎత్తలేదు. ఇది ఎప్పుడు పొడి అయితే అయిపోయిందండి. ఈ విధంగా చూడండి, సేగడ కొంత కనబడతలేదు. సరేనండి, ఇంకా మనం చూసుకుందాం ఒకసారి. చూడండి, మొత్తం నీళ్ళన్నీ పైకి తేలినాయి చక్కగానే. మనకి ఉల్లిపాయ నీళ్ళు, ఈ సాల్ట్ వేసిన నీళ్ళు, మొత్తం ఇవన్నీ అయితే వచ్చేసి మంచిగా ఎగురైతే రెడీ అయిపోతుందండి. చికెన్ ఎగురు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుంటాం. మసాలా పొడి వేసుకుందామండి. ఇది తిప్పుకుంటూ ఉండాలండి, మీకు చూపించకుండా అయితే నేను 2 సార్లు అయితే తిప్పాను. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. మసాలాలో కూడా మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. అలాగ వచ్చేసి పచ్చిమిరకాయలు అండి. సిమ్లో పెట్టుకుని జాయిగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటేస్తుంది, ఎందుకంటే మనం నీళ్ళు వేయలేదు కదా, అందుకు అడుగంటేస్తుంది. ఓన్లీ మనకి ఉల్లిపాయలోంచి వచ్చిన నీళ్ళతోనే ఇది మగ్గాలన్నమాట చికెన్. ఇదిగోండి, ఇంకో పావుగంట అయితే అయిపోతుందండి మనకి. మంచిగా అయిపోయిందో చూసారా, ఎంత బాగా కనబడుతుందో చూసారు కదా. చూడండి,
సూపర్ అంటే సూపర్ కదా. సరే అండి, అయితే మళ్ళీ పావు గంటలో చూసుకుందామండి ఒకసారి. పావు గంట అయితే అయిపోయింది. అది వచ్చమంటే ఓ మొత్తం నూనె అంతా తెలిపోయిందండి, ఎగిరిపోయింది మొత్తం. చూసారా, ఒక్క నీళ్ళు సుక్క లేకుండా మనం అయితే ఈ విధంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఇంకొక 5 నిమిషాలు కొత్తిమీర వేసుకొని మంచిగా అవనిద్దాం. కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను. మంచిగా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇంకో 5-10 నిమిషాలు అయితే ఉంచుకుంటానండి. ఇంకో 5-10 నిమిషాలు అయితే మనకి ఇదైతే ఎగురైతే రెడీ అయిపోతుంది. చికెన్ ఎగురు అన్నమాట. చూడండి, చూసారు కదా. మూత పెట్టుకుందాం. చూడండి, మళ్ళీ తీసాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి చూసుకుందాం. ఇంకా మనం అయిపోయింది. ఇంకా తప్పమంటుంది అంటే మనకి లాస్ట్కి అయితే వచ్చేసింది. చూసారా మొత్తం. ఇంకా మనం తీసుకుందామండి. తిప్పుతాను ఒకసారి అయితే. ఇంకా లైట్గా అడుగైతే పట్టేస్తుందండి. ఇంకా మనకు సరిపోతుంది ఈ విధంగా. సూపర్ అండి, చాలా బాగా కుదిరింది. చూసారా, చాలా బాగుంది. ఇంకా కట్టేసుకుందాం. అండ్ మా మేడం వాళ్ళకైతే ఇది పసుపు ఉండే కూర అండి. చికెన్ అంటే కొంచెం తెల్లగా పసుపు ఉండాలన్నమాట. మన కూర అయితే అయిపోయింది. నేను గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కొద్దిగా రైస్ వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఏ విధంగా ఉందన్నది. సరేనా. ఈలోపు మన అయితే మా మేడం వాళ్ళకి కూడా చికెన్ కర్రీ వండుతున్నానండి. ఇవాళ వాళ్ళకి నాకు తెల్లన్నం చికెన్ కర్రీలే, వాళ్ళకి వేరే నాకు వేరే. చూడండి, క్యారెట్కి కట్ చేసి పువ్వు కింద అయితే పెట్టానండి. మాకు మధ్యాహ్నం మా వాళ్ళకి ఇస్తాలత్త. మా అబ్బుది ఇక్కడ ఉన్నాడు. అబ్బుది చూపి హాయ్ గులి. శ్యామలో గులి హాయ్. గులి అందరూ హాయ్ చెప్పేస్తారండి. లల్లి బస్సు బాగా కష్టపడి చేశానండి, పగలు కొట్టేస్తున్నాడు. ఇప్పుడైతే మనం వాళ్ళైతే చికెన్ వండుకున్నాం కదా. చికెన్ ఏ విధంగా ఉందో టేస్ట్ అన్నది మీకు అయితే నేను చూపెడతాను. ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మొత్తం మీకు చూపెడదామని అయితే తెచ్చేసానండి. ఇదిగోండి మన చికెన్. చూసారా ఎలా ఉందండి. చికెన్ ఇగురండి, ఇగురు అంటే ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తాం. నిమ్మకాయ మర్చిపోయానండి ఇంతకీ లోపలికి. మళ్ళీ వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళలేను, అందుకే వెళ్తాను. నిమ్మకాయ మీరు అయితే నిమ్మకాయ పిండుకుని అయితే కంపల్సరీనండి. టేస్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. అలాగొచ్చేసి వాళ్ళకి కూడా చికెను కొబ్బరి పాలేసి చేశానండి. బంగాళదుంప క్యారెట్ అది కూడా వాళ్ళ కూరతో కూడా కొద్ది టేస్ట్ పెడదామని నేనైతే తెచ్చాను. ఇలా తింటారండి అలా అయితేనే, కారంగా కాకుండా ఇలాగ వైట్గానే. ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి. మీకు టేస్ట్ అదే రుచి చూసి మీకైతే నేను చెప్తాను ఏ విధంగా ఉంది మన చికెన్ కర్రీ అన్నదైతే నేను చెప్తానండి. అప్పుడు మీరు కూడా బాగుంది, బాగా చెప్పింది కదా అనేసి మీరైతే రుచి చూడండి. కానీ ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకోండి. నిమ్మకాయ వేసుకుంటే టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలా ఈ విధంగా అయితే కుక్ చేసుకుంటాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు అయితే నేను చేసుకున్నాను ఈ విధంగా. బాగుంటుందండి. మీకు నేను చూపెడతాను, బాగా చూపెడతాను. అంటే ఇక్కడికి వచ్చినాక ఇది 3 సారేమో ఉండే ఈ విధంగా వండుకోవడం. మీకు చూపించడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. ఇదిగోండి మన చికెన్, ఇదిగో చికెన్ ముక్క. బాబోయ్ మీకు ఏం చెప్పండి, నేను అస్సలు నిజం మాటలు రావట్లేదండి. ప్రామిస్ మాటలు రావట్లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇలాగ ఈ విధంగా. పోనీ మీరు రుచి చూసి మా గుత్తు కూరతోని లేకపోతే నిమ్మకాయ పిండుకుని 2 రకాలుగా కూడా రుచి చూసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా. వెంటనే అయితే వద్దులే, మీరు తిన్నాకే నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్, అస్సలు మాటలేవు. ఇంకా నిమ్మకాయ తెచ్చుకుని మీకు చూపెడితే ఇంకా సూపర్ ఉండును, కానీ నిమ్మకాయ మర్చిపోయానండి. ఇప్పుడు టైం 3:30 అయిపోయింది, నా వల్ల అవ్వదు. ఇంకా అందుకని ఇలా తినేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్, మామూలుగా కాదు. కలిపేసుకుని ఒక పావు గంట ఉంచుకోండి. టైం లేకపోతే, టైం అంటే
అరగంట ఉంచుకోండి. ఇంకా టైం అంటే గంట ఉంచుకోండి. సూపర్గా ఉంటుందండి. లాస్ట్లో మట్టుకి మసాలా పచ్చిమిర్చి అది వేసినాక మంచిగా పావు గంట మంచిగా అవునవును డ్రై అయిపోవాలి మొత్తం ఇలా పులుసు కింద గ్రేవీ కింద అయితే ఉండకూడదు, దగ్గర కింద ఉండాలి. సూపర్ సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళకేమో అలాగా కొబ్బరి పాలు అలా చేశాను, నాకేమి ఇలాగా ఎగురు చేసుకున్నాను. చాలా బాగుంది. మా బాబాకి అయితే పొరోటాలు కావాలంటే మా మేడం చెప్పలేదు. మరి చెప్తే చేదండి కదా అంటే మర్చిపోయాను అన్నది. అందరికి తెల్లది అని చెప్పింది. తెల్ల అన్నం ఇంకో తెల్ల అన్నం వండేసానండి. రోజు నేను అన్నం తిన్నా నేను లావు అయిపోతున్నాను అన్నాడంట మా బాబా. మరి బయట నుండి తెచ్చుకోమను, అయితే పొరోటాలు మేడం తెచ్చుకోమన్నాను, వద్దంట బయట తింటారంట అని చెప్పింది మా బాబా. మా మేడం అదిగోండి ఆకుకూర కూడా నేను టేస్ట్ చూపెడతాను, బాగుంటుందండి. కొబ్బరి పాలు, బంగాళదుంప, క్యారెట్, కోస 3 వేసుకుని కూడా చాలా బాగుంటుంది. నేనైతే అలా కూర వేసుకుని టేస్ట్ చూస్తాను. మందైతే చాలా చాలా బాగుందండి. మీరు వండుకోండి, అప్పుడు నాకు చెప్పండి. అదే వండుకుని తినుకుని చెప్పండి, తినకుండా చెప్పొద్దు, ఓకేనా? సరే అయితే మనం ఆ కూర కూడా నేను టేస్ట్ చూపెడతాను. బాగుంటుందండి. అంటే అంత కారం ఉండదు, కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది, బాగుంటుంది. క్యారెట్లు, బంగాళదుంప పొరోటాల్లోకి అయితే సూపర్ అండి. పాపం వచ్చారండి తినడానికి, అన్న చూడగానే నాకు వద్దని మా పుట్టుతో కూడా కేకేసేస్తుంది, రా నాన్న రా తిను తిను అంటే నాకు వద్దు అంటే వెళ్ళిపోయారండి. కొప్సా కావాలి. ఇప్పుడు పొరోటాలు చపాతీలు చేయాలని కొంచెం నానాలి కదండి పిండి, నానంటే మనకి బాగా రావు. ఇంకా అందుకని మా మేడం ఇంకా ఏమనలేదు. 2 రోజుల నుండి చెప్తున్నాడు బాబా, నేను మర్చిపోయాను నాది తప్పు అంటుంది. ఇంకా మరి వాళ్ళు చెప్తుంది కదా నేను చేస్తాను. ఆమె వండమండి తెల్లాను కొబ్బరి పాలు వేసి కూర. నేనైతే ఇలా కారం కొనుక్కున్నాను, మనకేమో కారం తగులుతూ ఉండాలి. సరే అండి, ఇదిగోండి వాళ్ళదే క్యారెట్, బంగాళదుంప వాళ్ళ కూర అన్నమాట. ఇది కూడా చెప్పేస్తాను మీకే. ఇంటి దగ్గర స్వచ్ఛమైన కొబ్బరి పాలు వేసుకుని, నిజంగా చెప్తున్నాను, కొబ్బరి పాలు వేసుకుని, క్యారెట్ వేసుకుని, బంగాళదుంప వేసుకొని, కోసా బదులు బీరకాయ ముక్కైనా ఆనపకాయ ముక్కైనా వేసుకొని కోడి వేసుకొని కోడి మాసం తింటే ఉంటుందండి. అబ్బా అస్సలు చెప్పలేను. పొరోటాలు చపాతీలోకి అద్దరిసిండి. వీలైతే నేను ఇంటి దగ్గర ఇవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. నన్ను ఇక్కడ కూర్చోబెట్టకుండా మీరు ఎదరు తీసుకెళ్ళాలని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే నేను చేస్తున్నానండి, సరేనా? మన వంటలు చూసి నా ఏ పిచ్చి వీడియోలే అనుకోండి, కొంచెం సపోర్ట్ ఉండే, ఈ పిచ్చి వీడియోలకి కొంచెం సపోర్ట్ ఉండే, కొంచెం సపోర్ట్ ఇస్తే మన ఇండియాలో ఎక్కడ దాకా నేను ఎక్కగలను అక్కడ దాకా వెళ్ళి మీకు అయితే నేను వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అలాగే మన వీడియోలు చూసేవారు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. చాలా మట్టుకు అయితే మనం కొంచెం అంటే ఎదరికెళ్ళాం. ఇంకా కూడా మీరు అలాగా కొద్దిగా సైకిల్ నుండి స్కూటీ నుండి బుల్లెట్ తర్వాత బుల్లెట్ ఇప్పుడు వద్దులే, స్కూటీకి వెళ్దాం, సరేనా? కనీసం స్కూటీ లాగైనా తీసుకెళ్ళమని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను నేను. సరే అండి, అయితే మరి నేను తింటాను. నిమ్మకైతే మర్చిపోయాను, సారీ అండి. నెక్స్ట్ టైం నేను నిమ్మకైతే ఒకటి తిని మీకు చూపెడతాను. ఈలోపు మీరు అయితే వండుకుని ఒకసారి అయితే టేస్ట్ చూడండి. మీ అందరిలో గుజరాత్ అమ్మే మన వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి, మంచిగా కామెంట్లు కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను, మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.